హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్ఎస్ లియోనా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సబ్జా గింజలు ఏంటి గ్లాస్లో పెట్టి చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. చూడండి, ఈ సబ్జా గింజలు వీటి పక్కన ఉండేవి కూడా సబ్జా సీడ్స్ లాగానే ఉన్నాయి కదా, కానీ అయితే సబ్జా గింజలు కాదయ్యి. అవి మహాబీర గింజలంట. నాకు మోకాలు నొప్పులు అని చెప్పి మా ఆయన మహాబీర గింజలు తీసుకొచ్చి ఇచ్చాడు. అవి ఇలా నైట్ నానేసుకొని ఉదయాన్నే పొరగడుపున లేసి తాగుతాను. నాకు ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. మీకు ఎవరికైనా కాళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు ఉన్న వాళ్ళైతే మీరు కూడా మహాబీర గింజలు తెచ్చుకొని నైట్ నానేసుకొని పొద్దున్నే ఇలా తాగేయండి, మీకు కూడా బాగుండిద్ది. దీని గురించి ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, తెలిసిద్ది మీకే. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈవినింగ్ టైము నా రొటీన్ పనులు నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఒక పక్క క్యాప్సికమ్ కర్రీ పెట్టేశాను. ఇదిగో సామాన్లు ఉండేయండి, ఇంకా సామాన్లు కడుక్కోవాలి. క్యాప్సికమ్ కర్రీ ఉడుకుతూ ఉంటుంది. ఆ లోపల మా పాపకి పాలు కాసుకొని, ఇప్పుడే పాప నిద్రపోయి లేచిందండి, ఏడుస్తూ ఉంది. అందుకే పాలు తీసుకుపోయి పాపకి ఇచ్చేసాను. పాప పాలు తాగుతూ ఉండిద్ది, నేను వెళ్ళి గబగబా పని చేసేసుకుంటాను. చూడండి, చపాతీలు ఒక పక్క రుద్దుకుంటానే ఉన్నాను, ఇంకొక పక్క చపాతీలు కాలుస్తున్నాను. ఈ విధంగా చపాతీలకి నేను ఆయిల్ ఎక్కువ వేయకుండా చపాతీలు చేస్తాను ఫ్రెండ్స్. చపాతీలోకి క్యాప్సికమ్ కర్రీ అయితే బాగుండిద్ది. క్యాప్సికమ్ కర్రీ కాదు, అన్నీ బాగుంటాయి, కానీ కొంచెం మసాలాలు వేసి చేసిన కొబ్బరి, మన కాజు అన్నీ మిక్సీ పట్టుకొని వేసి చేసిన క్యాప్సికమ్ కర్రీ ఇది. ఈ కాంబినేషన్లో చపాతీకి చాలా బాగుండిద్ది, అందుకని నేను క్యాప్సికమ్ కర్రీ ఇలా చేశాను. అలాగే ఫ్రెండ్స్, నేను చేసే చపాతీలు అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి. సాఫ్ట్గా చేస్తాను, బాగా చేస్తానని చెప్పి ఇష్టంగా తింటారు. మా అన్నదమ్ములైనా, మా నాన్నైనా, మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా, నా హస్బెండ్ అయినా చక్కగా తింటారు. నేను చపాతీలు మెత్తగా వచ్చే టిప్స్ కూడా ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నేను వీడియో చేస్తున్నాను. వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వీడియో సరిదిద్దుకొని ఈసారి వీడియో చక్కగా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, కొంచెం మాటలు అటు ఇటు ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇదే ఫ్రెండ్స్, డైలీ రొటీన్ వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. పిల్లల్ని పెట్టుకొని చేయటం చాలా కష్టంగా ఉంది నాకు, అందువల్ల చేయలేకపోతున్నాను. ఇంక మీదట డైలీ చేస్తాను.